గుంపులు ఉంటాయా? ఉంటాయా? కుటుంబాల్లోనే గుంపులు గుంపులుగా ఉంటారు, గమనించండి. అలాంటిది పెద్ద పెద్ద సమూహాల్లో గుంపులు ఉంటాయా అంటే ఉంటాయి, ఎన్నో గుంపులు ఉంటాయి. ఆ గుంపుల్లో 3 గుంపుల గురించి మనం ఆలోచించాం. యేసుక్రీస్తు వెళుతున్న క్రమంలో, ఆయన పరిచర్య చేస్తున్న క్రమంలో కొన్ని గుంపులు ఉన్నాయి. ఆ గుంపుల గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించాం. ఎప్పుడు? పోయిన వారంలో మనం ఆలోచించాం. ఆ గుంపుల్లో 3 గుంపుల గురించి ఆలోచించాం. మొట్టమొదటి గుంపు ఏంటి? దేనికోసం ఆయన్ని వెంబడిస్తుంది? ఆహారం కోసం. భోజనం లేకపోతే ఏముండట్లా? మీటింగ్ లేదు. గమనించండి, ఆహారం కోసం వెంబడించే కొంతమంది. గమనించండి, యేసుక్రీస్తును అంత సమూహంలో ఒక గుంపు ఉంది. ఆ గుంపు తిండి కోసమే ఆయన్ని వెంబడిస్తుంది. రెండో గుంపు స్వస్థత. తిండి కోసం వచ్చి దొరికిన వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, కానీ తిండే ఏమవకూడదు, వారికి ఏమైపోతుంది? దేవుడు అయిపోతుంది. కాబట్టి తిండి గురించి ఆలోచించకూడదు. రెండోదిగా స్వస్థత కొరకు ఆయన వెంబడించడం మంచిదా కాదా? స్వస్థత కావాలంటారు వద్దంట? చెప్పండి. అందరికీ స్వస్థత కావాలి. గమనించండి, ఈ స్వస్థత పొందుకున్న తర్వాత మనిషి ఏం చేయాలి? ఒక వ్యక్తిని మనం చూసాం. స్వస్థత పొందుకున్న తర్వాత 10 మంది కుష్ఠరోగులు ఏమయ్యారు? శుద్ధులయ్యారు. వారిలో ఒక్కడే ఎలాగున్నాడు? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆ కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చాడు. ఈ రోజు ఎంతో మంది స్వస్థత పొందుకుంటున్నారు, ఆ తర్వాత ఏమైపోతున్నారు? దేవుడి దగ్గరికి రావట్లే. అయితే అలాంటి గుంపులో మనం ఉండకూడదు. స్వస్థత పొందుకొని ఆ స్వస్థత పొందుకున్న తర్వాత మరలా దేవుణ్ణి మర్చిపోయి తిరిగే గుంపులో మనము ఉండకూడదు. అంటే సమూహంలో రెండో గుంపు ఏంటి? స్వస్థత పొందుకొని తిరిగి రాని గుంపు అన్నమాట. తిరిగి వచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారన్నమాట. ఓకే, మూడో గుంపు సూచక క్రియలు అద్భుతాల కోసం వెంబడించే గుంపు. గమనించండి, దేవుడు అనేకమైన సూచక్రియలు అద్భుత కార్యాలు జరిగించారు. వీటిని చూస్తానికి వెళ్లే గుంపు ఉంది. గమనించండి, అది నా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలను జరిగించాడు, నా జీవితమే, మనిషి జీవితమే ఒక అద్భుతం అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు లేరు. వాటిని చూసి పరిగెత్తే ఒక గుంపులు కూడా ఉన్నాయి అన్న విషయాల గురించి మనము గత వారంలో మనం ఆలోచించాం. ఇంతటితో ఎన్ని గుంపులు అయిపోయినాయి? 3. ఈ రోజు పార్ట్ 2, సమూహం ఏ గుంపులో పార్ట్ 2. మరొక గుంపు గురించి మనం ఆలోచిద్దాం. మరొక గుంపు ఏంటి? గుంపు అంటే గమనించండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళేటప్పుడు మన మూలవాక్యం ఏంటి చెప్పండి? మూలవాక్యం ఏంటి చెప్పండి? మూలవాక్యం పోయిన వారం మనం ఆలోచించిన మూలవాక్యం మత్తయి సువార్త. ఒకసారి అది చూసుకొని మరలా వెళ్దాం. ఒకసారి తీయండి. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. ఆ మాటను చదివేసి ముందుకు వెళ్దాం. చూడండి. గలిలయ బహుజన సమూహములు ఆయన్ను వెంబడిస్తున్నాయి. ఎంతమంది అంట? బహుజన సమూహము వెంబడిస్తుంది. ఆ సమూహంలో 3 గుంపులు చూసాము. ఇప్పుడు 4వ గుంపు గురించి మనం చూస్తున్నాము. గమనించండి, ఈ సమూహంలో మరొక గుంపు ఉంది. ఆ గుంపే ఆయన మీద నేరాలు మోపే గుంపు. ఏ గుంపు? నేరాలు, తప్పులు పట్టుకోవటానికి. గమనించండి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్ని అద్భుత కార్యాలు, అన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఒక గుంపు ఉంది. ఆ గుంపే సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు. వీళ్ళందరూ కూడా ఎలాగ ఉంటారంటే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. ఎందుకు వెంబడిస్తున్నారు అంటే ఆయనలో ఏం పట్టుకోవాలనుకుంటున్నారు? తప్పులు పట్టుకోవాలనుకుంటున్నారు. చూడండి ఒకసారి మార్కు గారు రాసిన సువార్త 4వ గుంపు గురించి మనం ఆలోచిస్తున్నాం. మార్కు గారు రాసిన సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద ఏం మోపాలనుకుంటున్నారు? నేరము మోపవాలనని ఉండి ఆయనకి ఏం చేస్తున్నారు?
కనిపెడుతూ ఉన్నారు. గమనించండి, అంటే అంతమంది సమూహంలో ఈ గుంపు ఉంది. ఎదుటి వ్యక్తికి మేలు చేస్తే ఓర్చుకోలేని గుంపు ఉందా లేదా? సమాజంలో కూడా ఇలాంటి గుంపు ఉందా లేదా? ఎదుటి వ్యక్తి బాగుపడుతుంటే, ఎదుటి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళుతుంటే ఓర్చుకోలేని గుంపు ఇది. అంటే వారి మీద నేరాలు మోపే గుంపు యేసుక్రీస్తుని వెంబడిస్తుంది. ఈ వెంబడించే క్రమంలో గమనించడం పిల్లరా, ఆ జన సమూహంలో ఈ గుంపు ఒకటి ఉంది. ఆ గుంపు ఏంటంటే యేసుక్రీస్తు మీద ఏం చేయాలనుకుంటుంది? నేరం మోపాలి. యేసుక్రీస్తు మీద తప్పులు పట్టుకోవాలి. ఆయన తప్పులు పట్టుకొని ఆయన లోపాలను కనిపెట్టాలని ఎదురు చూస్తున్న గుంపు పిల్ల. గమనించండి, ఆనాటి కాలంలోనే కాదు, ఈనాటి కాలంలో కూడా ఉందా ఈ గుంపు? ఉందా? ఎక్కడైనా మీటింగ్లు జరుగుతుంటే సైలెంట్గా వస్తారా? వచ్చి ఏం చెబుతారా? ఏం చెబితే వాళ్ళని పట్టుకోవాలి. గమనించండి, ఈనాటి ప్రపంచంలో కూడా ఈ గుంపు ఉంది. యేసుక్రీస్తు జరిగిస్తున్న అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు, అనేకమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆ జరిగించే క్రమంలో ఈ గుంపు ఉంది. ఈ గుంపు ఏ కాడికి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఏం పట్టుకోవాలని? తప్పులు పట్టుకోవాలని, నేరాలు మోపాలని. ఈ రోజు చూడండి, ఎంతో మంది యేసుక్రీస్తు మీద ఏం మోపుతున్నారు. ఉందా ఈ గుంపు? ఉందా అంటే చక్కగా ఉంది పురుగులారా, ఉంది. ఈ గుంపు ఏం చేస్తుందంటే తప్పులను మోపాలి, ఆయన మీద తప్పులు మోపాలి. ఒక మాటలు చెప్పాలంటే వీళ్ళ గురించి ఒక మాట చెప్పాలంటే, కోడిగుడ్డు మీద తర్వాత డాష్. ఎవరిల్లు? కోడిగుడ్డు మీద. మీకు తెలుసులేండి, మీరు మనసులో అనుకుంటున్నారు, బయటకు అనట్లా. ఆలోచించండి, వీళ్ళు ఎలాంటి వారు అంటే గమనించడం. ఆనాటి సమూహంలో కూడా ఈ గుంపు ఏ కాడికి ఎదుటి వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేస్తూ ఉన్నప్పుడు నేరాలు మోపాలి, తప్పులు పట్టుకోవాలని వెతుకుతూ తిరుగుతున్నా. వచ్చేసి ఉంటారంటే ఓర్చుకొని ఉంటారు పిల్లలు. కానీ మన వాళ్ళకి ఏమున్నదో కొద్దిసేపు అయిపోయేంత వరకు ఆగలేరు. ఏదన్నా కొంచెం దొల్లిందనుకో, ఇది దొల్లిందని చెప్పేసి ఆలోచిస్తుంటారు. కానీ వాళ్ళు అయిపోయేంత వరకు ఓర్చుకొని ఆ తర్వాత మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గమనించండి, ఇది ఎన్నో గుంపు? 4వ గుంపు. 3 గుంపులు పోయిన వారం ఆలోచించాం. ఇప్పుడు 4వ గుంపు ఏంటి? తప్పులు పట్టే గుంపు, నేరాలు మోపే గుంపు. గమనించండి, ఎందుకంటే యేసుక్రీస్తును వెంబడించే గుంపులో నేరాలు మోపే గుంపు కూడా ఒకటి ఉంది. మరొక గుంపు గురించి మనం చూద్దాం. మరొక గుంపు ఏంటంటే స్వార్థపు గుంపు. ఏ గుంపు? 5వ గుంపు ఏంటి? స్వార్థం. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్న గుంపుల్లో ఒక గుంపు ఉండేది స్వార్థం. ఆయనే అవసరాలకే దేవుడు. అవసరం తీరిపోయిన తర్వాత ఉంటారా దేవుడి దగ్గర? ఉంటారా? ఉండరు. అవసరం స్వార్థపు గుంపు పిల్లలు ఇది. ఈ స్వార్థపు గుంపు ఎలాగ ఉండేది అంటే ఆయన పక్కనే ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఆయన పక్కనే ఉంటారు, ఆయనతో పాటే ఉంటారు. గమనించండి, ఆయన దగ్గర ఉంటే అవసరాలు తీరని అని చెప్పేసి ఉంటారు. చూద్దాం, వాటి గురించి కూడా కొన్ని విషయాలు గనక మనం చూడగలిగితే, దాని గురించి కూడా కొన్ని విషయాలు మనం చూడగలిగితే, ఒకసారి యోహాను గారు రాసిన సువార్త చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 4వ వచనము నుండి చూద్దాం. ఆయన శిష్యుల్లో ఒకడు. గమనించండి, వెంబడించిన గుంపు అనేది వెంబడించిన గుంపులోనే చూడండి, ఆయన శిష్యుల్లో ఒకడు. ఎవరు ఒకడు? చదువుకో. అనగా ఈ ఎత్తరెందుకు 300 దేనారములకు అమ్మి. గమనించండి, అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి రంగంలో అత్తర తీసుకొచ్చి ఆయన పాదముల ఉప్పేసి అదంతా కడిగితే ఎందుకు అలాగే చేసింది? ఈ రోజు కూడా చూడండి, చాలా మంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఏ విధంగా మాట్లాడతారు? పరిచర్య కొరకు ఏం చేస్తే ఎందుకు ఆయన అట్ట చేశాడు, ఎందుకు ఇలాగే చేశాడు, అలాగే చేయాల్సిన అవసరం ఏంటి? అవి ఉంటే ఉపయోగపడతాయి కదా. గమనించండి, ఆలోచించండి పిల్లలు. ఈ పరిస్థితి చూడండి. అంటే ఆయనేమో ఇది జరగాలి అని చెప్పేసి అన్నారు. ఏం జరగాలి?
మీరేమి నన్నేమో ఏం చేయలేదు, ఏమైతే నన్ను మట్టికి అప్పగించబోతూ నాకేం చేసింది, భూస్థాపన కొరకు ఆమె చేసింది అనగానే అంటున్నాడు ఇస్కరియోతు యూదా. ఏమంటున్నాడు? ఎందుకు ఆ విధంగా చేసింది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. ఆ డబ్బులే గనక ఉంటే ఏం చేయొచ్చు అంటున్నాడు. చూడండి, ఆ డబ్బులు గనక ఉంటే ఎంత డబ్బులు? 300 దేనారములు. చదవండి. ఈ అత్తరెందుకు? పేదలకు ఇవ్వలేదు, వేస్ట్ చేశాడంటేనా? వాడిలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి అందులో వేయబడినది ఏం చేస్తున్నాడంట? దొంగిలించుచు వచ్చిన గనక అలాగూ చెప్పాను. గమనించండి. ఇప్పుడు వాడు అది పేదలకు ఇయటానికి లేకపోతే ఇంకో దానికి కాదు. ఏం చేస్తున్నాడంట? డబ్బు సంచిలోది దొంగిలిస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తును వెంబడించిన సమూహంలో ఆ సమూహంలో ఒక గుంపు ఏంటి అంటే, ఎలాంటి గుంపు అంటే గమనించండి పిల్లారా, స్వార్థం. ఆయన దగ్గర ఉంటే మాకు ఏదో వచ్చింది, ఆ వచ్చిన దాన్ని ఏం చేసుకుంటా ఉన్నాడు? ఇతను దొంగలిస్తా ఉన్నాడు. చూడండి, ఇంకా ఉంది ఆ సమూహంలో ఇంకా కొంతమందిని కనుక మనం చూడగలిగితే, ఇది యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. ఇట్లా 6వ అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం. ఆ పైన కనుక మనం చూస్తే ఇదంతా చాలా విషయాలు ఉంటాయి. అయితే 14 వచ్చిన వాటి కూడా చూద్దాం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా చెప్పుకొని రాజుగా చేయుటకు వారు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తుని చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం చేయాలనుకుంటున్నారు? యేసుక్రీస్తుని ఎలా చేయాలి? రాజుగా ఎలా చేయాలనుకుంటున్నారు? బలవంతంగా. చాలా మంది చూడండి, వెనకమాల ఉంటారు, ముందుకు దొరుకుతారు, తర్వాత కనపడతారా? నీకెందుకు నువ్వు రాజు అయిపోవాలి, నీకెందుకు నువ్వు నిలబడి మీ వెనకమాల మేము అంటారు. కానీ తర్వాత ఎవరు కనపడరు? చెప్పిన వాళ్ళు కనబడరు. గమనించండి పిల్లరా. ఇప్పుడు చూడండి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆయన రాజుగా చేయాలనుకుని ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. వీళ్ళ స్వార్థం ఏంటో తెలుసా? అంటే ఆ జన సమూహంలో వెంబడిస్తున్న గుంపులో స్వార్థపు గుంపు పిల్లరా. ఎందుకు ఆయన రాజుగా చేయాలి అనుకుంటున్నారంటే, ఆయన ఉంటే, రాజుగా ఉంటే ఏ తక్కువ ఉండదు, తిండికి తక్కువ ఉండదు. ఇప్పుడు ఇస్కరియోతు యూదాకు ఏ స్వార్థంతో ఆలోచించారు దాని గురించి? ఆ డబ్బులు ఉంటే శుభ్రంగా తను వాడుకోవటానికి ఆలోచించారు. ఈరోజు చూడండి, సమాజం చూడండి పిల్లరా, ఆయన వెంబడించే గుంపులో ఎలాంటి గుంపు కూడా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. స్వార్థముతో వాళ్ళ అవసరాల కోసం ఎవరిని నమ్ముకుంటారు? యేసుక్రీస్తుని నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు తీరిపోయాయి అనుకో, ఇప్పుడు కనపడతారా? మీరు కనపడరు. అడిగితే ఏమంటారు? మాకు కుదరదండి, మేము రాము. ఏమంటారు? మేము రాము. ఎక్కడికి రాము? దేవుని సన్నిధికి రాము. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రోగాలతో, ఇబ్బందులతో, అనేకమైన పరిస్థితులతో ఉన్నప్పుడు ఆ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారిని బ్లెస్ చేసి, అంటే దీవించి, వీళ్ళు బాగుండాలి అని చెప్పేసి దేవుడు దీవిస్తే ఇంకేం చేయాలి? వెంటనే దేవుడిని వెంబడించాలి. కానీ ఇప్పుడు అవసరం తీరిపోయిన తర్వాత ఎవరిని విడిచిపెట్టేస్తారు? దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. గమనించండి. అంటే స్వార్థము. అంటే నీ మటుకు బాగుంటే చాలు. ఆ బాగుండటం కోసం ఎవరి దగ్గరికి వస్తాం? దేవుడి దగ్గరికి వస్తాం. ఆ వచ్చిన తర్వాత ఏమైపోయింది? ఒక పరిస్థితి వచ్చేసిన తర్వాత మరలా ఆయన్ని వెంబడిస్తారా అంటే వెంబడించే క్రమం కనపడదు పిల్లలు. ఇదంతా కూడా ఎలాంటి గుంపు అంటే స్వార్థపు గుంపు. ఏ గుంపు ఇది? స్వార్థపు గుంపు. స్వార్థము అంటే వారికి ఇష్టం వచ్చినంత కాలం, వారికి అనుకూలత వచ్చేంత కాలము ఎవరి దగ్గరికి వస్తారు? దేవుడి దగ్గరికి వస్తారు. వాళ్ళ పరిస్థితులు కొంచెం చక్కబడి అంటే ఇంకా దేవుడు కనపడరు పిల్లలు.
దేవుడు కనపడరు, దేవుని సన్నిధి కనపడదు. ఆలోచించడం పట్ల అంటే దేవుడు ప్రేమించి వారి జీవితంలో ఒక కార్యాన్ని చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఆ తర్వాత దేవుడు కనపడతానంటే కనపడరు. అవసరాలకంటే స్వార్థపూరితంగా ఎవరి దగ్గరికి వస్తున్నారు? దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. వచ్చేసి ఎలా మాట్లాడతారంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఇది ఎన్నో గుంపు? 5 గుంపు. మొదటి గుంపు ఏంటి చెప్పండి ఒకసారి. మొదటి గుంపు దేనికోసం ఆయన వెంబడిస్తున్నారు? తిండి కోసం వెంబడిస్తున్నారు. రెండో గుంపు స్వస్థత కొరకు వెంబడిస్తున్నారు. మూడో గుంపు సూచక్రియలు అద్భుత కార్యాల కోసం వెంబడిస్తున్నారు. నాలుగో గుంపు దేనికోసం? ఆయన మీద తప్పులు మోపాలని, తప్పులు పట్టుకోవాలని, నేరాలు మోపడానికి వెంబడించే గుంపు. 5 గుంపు అవసరాల కోసం వెంబడించే గుంపు. అవసరం దేని దానికి ఇక కనపడరు. బైబిల్ గ్రంథంలో చాలా మంది కనపడతారు. ఆ క్రమంలో ఎలాగ మాట్లాడతారు అంటే ఇగో ఈ ఉంటే దేనికో దానికి పరిగెడతాయి, ఇదైతే ఇంకో దేనికో దానికి గమనించడం. పరిస్థితులు ఈ విధంగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. అంటే స్వార్థపు గుంపు 5వ గుంపు. 6వ గుంపు కనుక మనం చూడగలిగితే 6వ గుంపు ఎలాంటి గుంపు అంటే గమనించండి పిల్లారా. ఈ గుంపు ఎలాగా ఉంది అంటే మాటకు విధేయతను చూపించే గుంపు. ఏ గుంపు ఇది? మాటకు విధేయతను చూపించే గుంపు. చూడండి ఒకసారి యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. యేసు వెనుకకు తిరిగి వారు రబ్బీ గమనించండి, రబ్బీ అన్న మాటకి ఏంటి? బోధకుడు అని అర్థము. మరొక మాటను కూడా చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనం అందరం కూడా చేద్దాం. 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా వెంబడి రండి వారితో చెప్పిన వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయన్ని ఏం చేస్తున్నారంట? వెంబడిస్తూ ఉన్నారు. గమనించండి, వెంటనే వారు ఏం చేస్తున్నారంటే ఇగో జన సమూహములో ఈ గుంపు ఎలాగుందంటే గమనించండి పిల్లారా. వెంటనే ఆయన మాటకి ఏం చూపుతున్నారు? విధేయతను చూపుతూ ఉన్నారు. వెంటనే లేట్ చేయట్లేదు. గమనించండి, నా వెంబడి రండి అని చెప్పాడు. ఏమని చెబుతున్నాడు ఆయన? నా వెంబడి రండి, మిమ్మల్ని ఏం చేస్తానంటారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఒకసారి అందరు తలకాయలు పైకెత్తారు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఒకప్పుడు అంటే చేపలు పట్టేవాళ్ళు. ఈ చేపలు పట్టే వాళ్ళని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు? నా వెంబడి రండి, నేను ఏం చేస్తాను మిమ్మల్ని అంటే ఏమన్నా వాళ్ళు తర్వాత వస్తాం, రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం ఏమన్నా చెప్పారా? ఏమన్నా అన్నారా? ఏం మాట్లాడాల? వెంటనే ఈ మాటను చూడండి, అండర్లైన్ చేసుకోండి ఈ మాటను. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే అంటే మాటకు ఏం చూపుతున్నారు తెలుసా? విధేయతను చూపుతున్నారు. గమనించండి, అంటే ఈ గుంపు ఎలాగా ఉంది అంటే గమనించండి పిల్లరా. చెప్పిన మాటకు రేపు ఎల్లుండి ఎల్లుండి మేము చేద్దాం, అప్పుడు చేద్దాం, ఇప్పుడు చేద్దాం అని మాట అనట్లా. వెంటనే అంటే ఇంత సమూహములో అందరు కూడా ఎలాగ ఉన్నారు అంటే ఇటు వెంటన్నారు, అటు వదిలేస్తున్నారు. కానీ ఈ గుంపు ఎలాగ ఉందంటే గమనించడం పిల్లరా, వెంటనే తమ వలలను విడిచిపెట్టేస్తున్నారు. విడిచిపెట్టి ఏం చేస్తున్నారు అంటే ఆయన్ను వెంబడిస్తున్నారు. ఆ వెంబడించే క్రమంలో బోధకుడు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన దగ్గర ఏం చేస్తున్నారు? బోధకుడు ఏం చేస్తాడు? వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. అంటే మాట వినే వాళ్ళకి ఎంతైనా నేర్పియచ్చా? ఎవరికి పని చెబుతాను చెప్పండి? మనం ఎవరికి చెబుతాం? మాట వింటే వాళ్ళకి ఏదైనా అన్ని ఒక చెప్పేస్తాం. మాట వినకపోతే, మాట వినడం అంటే ఏంటి చెప్పండి? ఒక మాట చెప్పండి. మాట వినడం అంటే మనకి
దానికి అర్థం చెప్పండి. మాట వినటం అంటే ఏంటి? విధేయులు అవటం. విధేయులు అవటం అంటే ఎలాగ విధేయులు అయ్యాము అనే అర్థం దానికి ఎలా చెప్పగలుగుతాం? క్రియల్లో చూపించటం. అదే క్రియల్లో చూపించాలంటే ఎలాగా? ఇప్పుడు మాట వినటం అంటే ఒక ఆజ్ఞ వచ్చింది, ఒక చట్టం వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెబుతాను, మీకు అర్థం అవటం కోసం. ఈ టయానికి ట్రైన్ వెళ్ళిద్ది అన్నారు అనుకోండి, ఎప్పుడు వెళ్తాం? ఎప్పుడు వెళ్తాం? మరి ఈ టయానికి ప్రారంభం అయ్యిద్ది అన్నాం, ఏంటి? వచ్చావా టయానికి? ఇప్పుడు మాట విన్నట్ట. ఇవి ఎన్నోళ్ళు ఏం చేయాలి? గమనించండి. విధేయత అంటే మాట వినటం అంటే వాటిని ఏం చేయటం? పాటించటం. గమనించండి. ఈయన కూడా చూడండి, ఇక్కడ పరిస్థితి చూడండి. ఆయన నా వెంబడి రండి అంటే వెంటనే వారు మాటకి ఏం చూపించారో తెలుసా? విధేయతను చూపించారు. లేట్ చేయలా. వెంటనే వారు ఏం చేస్తున్నారంటే పక్కన పెట్టేశారు. ఏం పక్కన పెట్టారు? యాడండి పక్కన పెడితే ఎవరు ఊరుకోరు? ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? అట్లా పెట్టేసి వస్తే అసలు వాళ్ళకి ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళకి గసగసగసలు లాగిపోతాం. మరి దేవుని సన్నిధికి, దేవుని కార్యక్రమానికి అయితే ఆయన వెంబడిస్తున్న ఆ సమూహంలో ఈ గుంపు ఎలాగుందంటే చాలా విధేయతను చూపించిన గుంపు. చాలా విధేయతను చూపించిన గుంపు, మాటకు విధేయతను చూపించి గజగజలాడుతున్న గుంపు, భయపడుతున్న గుంపు. మాటలో విధేయతను చూపించాలి. గమనించండి. అంటే అన్ని గుంపుల్లో ఈ గుంపు ఒక ప్రత్యేకంగా కనబడుతుందా? ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కనబడుతుందా? అయితే ఈ ప్రత్యేకమైన జీవితం ఆ గుంపుకేనా? ఈ గుంపు కూడా కావాలా? మనం కూడా గుంపేనా? గుంపుగా ఉన్నావా లేదా? గుంపులో లేకపోతే డాష్ గుంపులో అన్నట్టుగా ఉండకూడదు. గమనించండి. అంటే ఒక ప్రత్యేకమైన గుంపుగా ఉండాలి. ఆ గుంపు ఎలాగ ఉండాలంటే మాటకు విధేయతను చూపించి, ఆ విధేయతను ఎలాగ చూపించాలంటే క్రియలలో చూపించాలి. అందుకనే పాత నిబంధనలో కూడా ఒక కాలంలో కనుక ఒక మాటను కనుక మనం చూడగలిగితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి అది చూసి వద్దాం పిల్లలు. ఒకసారి చూద్దాం. పాత నిబంధనలో దేవుడు ఒక మాట మాట్లాడు. మలాకి గ్రంథంలో మొదటి అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనా, నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? మిమ్మల్ని అడుగుగా ఏమి చేసి మీ నామాన్ని నిర్లక్ష్య పెట్టేదిమని మీరంతా ఏం నిర్లక్ష్యం చేసి నేనేం నిర్లక్ష్యం చేయట్లేదు. చూడండి ఎలా చెబుతాం మనం. ఎందుకు అంటే ఎన్ని చెబుతాం? ఎందుకని మీరు ఇలాగ ఉంటున్నారంటే మాకుండే పనులు మాకు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మాట్లాడతారు లేదా? ఇప్పుడు అంటున్నారు చూడండి. గమనించండి. ఇదంతా కూడా ఏం మాట్లాడుకుంటా వస్తాడంటే గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల
ఆ, ఉమ్, ఆ, ఇక్కడ రెండు విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను తండ్రిని, నేను యజమాని. ఈ యజమానికి ఏం చేయాలి? కనపరచాలి, ఆయన మాటకు విధేయతను చూపించాలి, భయపడాలి, వణకాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఆ మాట వినటం అంటే మాటకి ఏం చూపించాలి? విధేయతను చూపించాలి. అయితే యేసుక్రీస్తును వెంబడిస్తున్న సమూహంలో కొంతమంది మాత్రమే ఏం చేశారు అంటే మాటకి ఏం చూపించారు? విధేయతను చూపించారు. అంటే మాటకు విధేయతను చూపించారు. ఈ గుంపు ఎలాగుందంటే మాటకు విధేయతను చూపించడం ద్వారా దేవుడు వారి జీవితాల్లో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారు. మాట విన్న వాళ్ళ పరిస్థితి ఎలాగుంది చెప్పండి? ఎలాగుండేది మాట విన్న వాళ్ళ పరిస్థితి? ఇంకా వాళ్ళకి ఏం చేయాలనుకుంటారు? నేర్పించాలనుకుంటారు లేదా? ఇంకా నేర్పించాలనుకుంటారు లేదంటే నేర్పించాలి అనుకుంటారు. చూడండి, అందుకని ఇందాక చదువుకున్న దగ్గర రబ్బీ ఏమంటారు? రబ్బీ అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? రబ్బీ అన్న మాటకి ఏంటి? బోధకుడా. ఇప్పుడు వాళ్ళు మాట వింటే వాళ్ళకి ఏం నేర్పుతూ ఉన్నాడు? బోధకుడు ఏం చేస్తా ఉంటాడు? బోధిస్తూ ఉన్నాడు. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. యేసు వెనక్కి తిరిగి రబ్బీ అన్న మాటకు ఏమని అర్థం? బోధకుడా అని అర్థం. ఆయన వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారు? మనం వెతికేవన్నీ కూడా ఎలాగుంటాయి చెప్పండి? మనం ఏం వెతుకుతాం? బోధకుడిని, ఆ పరిచయాన్ని, వీటిని వెతుకుతామా? ఆలోచించండి పిల్లలు. మనం వెతికేవన్నీ వేరుగా ఉంటాయి. అయితే ఆనాటి కాలంలో ఆ పరిస్థితుల్లో గమనించండి, వాళ్ళు ఎలాగ ఉన్నారు అంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి అంటే ఆ గుంపు ఎలాగ ఉంది అంటే దేవుని మాటకు విధేయతను చూపించి ముందుకు అడుగులు వేస్తూ ఆయన వెతికే విధంగా ఆ గుంపు ఉంది. వెతికే విధంగా ఆ గుంపు ఉంది. ఆ వెతికే విధంగా ఉంది. ఎంతకాలం అంటే పైన చూసిన గుంపుల్లా కాదు. ఆ గుంపులు ఎలాగుండే? ఏ విధంగా ఉంది? 5వ నెంబర్ గుంపు గమనించండి. అవసరానికి స్వార్థపూరితంగా వెతికే గుంపు కాదు ఇది. స్వార్థపూరితంగా వెతికే గుంపు కాదు. లేకపోతే తప్పులు పట్టుకోవాలని వెతికే గుంపు కాదు. లేకపోతే ఏంటి 3వ గుంపు? సూచక్రియల అద్భుతాల కోసం వెంబడించే గుంపు కాదు అది. లేకపోతే స్వస్థత పొందుకోవడం కోసం వెంబడించే గుంపు కాదు. లేకపోతే మరొక గుంపు ఏంటి? మొదటి గుంపు ఏంటి? తిండి గురించి వెంబడించే గుంపు కాదు. ఈ గుంపు ఎలాంటిదంటే ప్రత్యేకమైన గుంపు, మాటకు విధేయతలు చూపించే గుంపు. ఎంతకాలం ఈ గుంపు వెంబడించింది అంటే చివరిగా ఏడో భాగాన్ని మనం ఆలోచిద్దాం పిల్లలు. ఈ గుంపు ఎంత వరకు వెంబడించిందో కొన్ని మాటలు చూద్దాం. ఇదే యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 67వ వచనం నుండి చూద్దాం ఇట్లా. కాబట్టి యేసు అంటే అక్కడ ఉన్న సమూహం ఏమైపోతుంది? ఎంతమంది వెంబడించారు చెప్పండి ఆయన్ని? బహుజన సమూహం వెంబడించింది. ఆ సమూహం అంతా కూడా ఏమైపోతుంది? వారికి ఉన్న పరిస్థితిని బట్టి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. ఆ వెళ్ళిపోతున్న క్రమంలో ఇప్పుడు లాస్ట్ కి అడుగుతున్న ఈ గుంపు 7వ గుంపు ఎలాగుందో తెలుసా పిల్లరా? 7వ గుంపు ఎలాగ ఉంది అంటే చివరి వరకు వెంబడించింది. ఎంత వరకు? చివరి మట్టుకు. చివరి మట్టుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టేంత మటుకు మరలా వాళ్ళు ఈ గుంపు ఎలాగుందంటే తమ ప్రాణాలు అర్పించే విధంగా కూడా ఈ గుంపు తయారైపోయింది పిల్ల. ఇప్పుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం పిల్ల. మీరు కూడా వెళ్ళిపోతారంటే ఏ గుంపుతో మాట్లాడుతున్నాడు తెలుసా? ఏ గుంపుతో మాట్లాడుతున్నాడంటే ఈ 12 మందితో మాట్లాడుతున్న మాట. మీరు కూడా వెళ్ళిపోతారా? గమనించండి. ఈ సమాజానికి ఎలా అర్థమైపోయిందంటే యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారు అంటే గమనించడం పిల్లరా, ఆయన మతములోకి మార్చేస్తున్నారు. అందరినీ తీసుకెళ్లి మార్చేస్తున్నారు అనుకుంటున్నారు. గమనించడం పిల్లరా, ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు బలవంతంగా తన దగ్గరికి తీసుకొచ్చాడా? ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో బలవంతంగా బాప్తిజం ఇవ్వడానికి అవకాశం ఉందా?
లేదు. ఏం చెబుతున్నాడు? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ నమ్మి అంటే వాడు నమ్మకుండా బలవంతంగా ఇయ్యొచ్చా? లేదు. కానీ మరి నేటి సమాజం ఏం మాట్లాడుతుందో తెలుసా? బలవంతంగా మతం మార్పులు చేస్తున్నారండి అంటున్నారు. బలవంతంగా నమ్మితేనే ఏముంది? రక్షణ ఉంది. నమ్మకపోతే లేదు, రక్షణ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును కూడా వెంబడిస్తున్న వ్యక్తులతో ఎంతవరకు వెంబడించాలి? ఆయన్ని ఎంతవరకు వెంబడించాలి? అవసరాలు తీరేంత వరకు వెంబడించాలి. స్వస్థత వచ్చేంత వరకు వెంబడించాలి. ఆకలి తీరేంత వరకు వెంబడించాలి. మనకు అవకాశాలు వచ్చేంత వరకు వెంబడించాలి. ఈ విధంగా వెంబడించాలా? అంతం వరకు వెంబడించాలా? ఎంతవరకు వెంబడించాలి? యేసుక్రీస్తునే చెప్పండి. ఎంతవరకు వెంబడించాలి? అంతం వరకు వెంబడించాలి. అంటే ఆయన రావాలి లేదా మనము పోవాలి. అంతం వరకు వెంబడించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ జన సమూహం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? వెళ్ళిపోయిందా లేదా? ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆ జన సమూహము అంత వెంబడించే జన సమూహం అంతా కూడా ఆగిపోయిందంటే వెళ్ళిపోయింది. ఈ రోజు కూడా చూడండి, చాలా మంది ప్రయాణం మొదలు పెడతారు. చాలా మంది యేసుక్రీస్తులో అడుగు పెడతారు. కానీ వారి జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమైపోతారు? ఆగిపోతా ఉంటారు. వారి జీవితాల్లో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఏమైపోతా ఉంటారంటే ఆగిపోయేవారు ఎక్కువ మంది ఉంటారు. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని 12 మందిని అడుగుగా సీమోను పేతురు, ప్రభువా మేము ఎవరి దగ్గరికి వెళతామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతాము? మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాము? వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోతాం అంటే ఆయన వెంబడించిన గుంపులు, ఆ సమూహంలో ఎన్నో గుంపులు ఏమైపోయినాయి? వెళ్ళిపోయినాయి. గమనించండి. క్రైస్తవంలో అడుగు పెట్టిన వారందరూ కూడా కలకాలం ఉంటారని నమ్మకాలు లేవు. వచ్చిన వాళ్ళందరూ ఉంటారు. ఇదేంటండి వెళ్ళిపోతారు. ఆయనే అన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తుంటే ఆయన దగ్గర స్వస్థత పొందుకొని ఎన్నో అద్భుతాలు అనుభవించిన వ్యక్తులే అందరూ ఏమైపోయారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు మన దగ్గరకు వస్తున్న వారు కూడా ఏంటండి ఆగిపోతున్నారంటే ఏం జరుగుతున్నట్టు? సంఘానికి అడుగుపెట్టి ఆగిపోతున్న ప్రతి వారి జీవితాల్లో ఏమవుతున్నట్టు? ఏ గుంపులో ఉన్నట్టు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ గుంపులో ఉన్నట్టు తెలుసుకోవాలి? వారికి జీవితంలో ఉన్న పరిస్థితులు బట్టి ఆగిపోతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. అమ్మయ్య దొరికింది అవకాశం వెళ్ళిపోమన్నారు కదా, హ్యాపీగా వెళ్ళిపోతాం అన్నారు వాళ్ళు. కొంతమంది అవకాశం వాడికి ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు బలవంతంగా తన దగ్గర ఇప్పుడు ఉంచుకోవాలా? ఉన్న వారిని మటుకు ఎలా తయారు చేశారో తెలుసా? ఏ విధంగా తయారయ్యారో తెలుసా? మాట విన్న వారి జీవితం ఎలాగ మారిపోయిందో తెలుసా? చాలా ఉన్నతంగా తయారైపోయారు వాళ్ళు. ఏ విధంగా మారిపోయారు అంటే గమనించండి. ఈ గుంపు ఎలాగ ఉందంటే మాట వింది. రెండోదిగా అంతం మటుకు వాళ్ళు ఎలాగ ఉన్నారు అంటే ఆయన్ను విడిచిపెట్టాల. అంతం మటుకు అంటే ఆయన వెంబడించిన గుంపుల్లో ఈ గుంపు ఎలాగుందంటే గమనించకపోయారా? అంతం మటుకు వారు యేసుక్రీస్తుని విడిచిపెట్టలేదు. ఎంతవరకు విడిచిపెట్టలా? అంతం మటుకు. చూడండి, ఒక మాటను చూద్దాము. అపోస్తుల కార్యం ఈ గుంపు గురించి కొన్ని విషయాలు త్వరగా చూద్దాం. అపోస్తుల కార్యంలో కొన్ని మాటలు తెలియజేస్తారు. ఏమని తెలియజేస్తూ ఉంటాడు అంటే 4వ అధ్యాయం అనుకుంటా, నువ్వు ఇంకా ప్రభువు నామమున మీరు బోధించకూడదు అని వెంబడించిన 18వ వచనం 19వ వచనం, లేకపోతే 13 నుంచి చూద్దాం. వారు పేతురు యోహాను ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులు. గమనించండి, ఈ సమూహం ఎలాగ ఉందంటే వాళ్ళకి ఏమీ లేదు,
విద్య లేదు, ఏమీ లేదు. ఎలాగ ఉన్నారు అంటే వారి ధైర్యం చూడండి. ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు ఇదంతా కూడా చదువుకుంటా చెప్పుకుంటూ వస్తారు. అక్కడ స్వస్థత పరచడం వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదన్నా చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరిని? శిష్యుల్ని వెంబడించిన ఈ మాట విన్నారు. వారి జీవితం ఎలాగ మారిపోయిందంటే గమనించడం పిల్లరా. ఈ గుంపు ఎలాగ ఉందంటే, మా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. పరిస్థితులు బట్టి ఆగిపోలా. గమనించండి. ఇప్పుడు చదువుతాం, 18వ వచనం నుండి చదువుతాం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిన. వారికి ఏం చేస్తున్నారు? ఆజ్ఞాపిస్తున్నారు. యేసు నామమును బోధించకూడదు అని చెప్పేసి ఏం చెబుతున్నారు? వాళ్ళని వారికి ఆజ్ఞాపిస్తున్నారు. మాట్లాడకూడదు అంటే అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. గమనించడం పిల్లరా. అంటే ఈ గుంపు ఎలాగుందంటే గమనించడం పిల్లరా, దేవుని మాటకి విధేయతను చూపించింది, ఆయన వెంబడించింది. ఆ వెంబడించిన క్రమంలో వారు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత వారి పరిస్థితి ఎలాగా ఉంటుందంటే గమనించడం పిల్లరా, మా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మీరు ఏం చేసుకుంటారు చేసుకోకున్నట్టు. చూడండి. అంటే ఆయన జన సమూహం వెంబడిస్తుంది. ఆ జన సమూహంలో ఏ గుంపుగా మనం ఉంటున్నాం? ఎలాంటి గుంపుగా మనం ఉంటున్నాం అంటే మన జీవితాల్లో ఎదురవుతున్న పరిస్థితుల్లో నిలబడగలిగిన స్థితి మనకు ఉంటుందా? దేవుని కొరకు ముందుకు అడుగులు వేసే క్రమంలో గమనించినప్పుడు కదా, మన భక్తి జీవితం దేవుని కొరకు బ్రతికేటప్పుడు అన్ని పరిస్థితులు మారిపోతాయి. అన్ని కలిసి అన్ని బాగుండే ఆ ప్రశాంతంగా ఉన్నాము అంటే మనం భక్తి చేస్తున్నట్టు కాదు. మనము భక్తి చేస్తున్నామంటే మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో నిలబడితే గమనించండి పిల్లరా, మనం ఎలాంటి గుంపుగా ఉండాలి అంటే చూడండి, మీరు అంటున్నారు మేము యేసు నామమును బోధించకుండా ఉండలేము అంటున్నారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పక ఉండలేము. గమనించండి. అంటే ఆ జన సమూహం గుంపు ఎలాగుందో తెలుసా? మేము చెప్పకుండా మాత్రము ఉండలేము. ఎందుకంటుందంటే వారు నేర్చుకున్నారు, వారు నిలబడ్డారు. వారి జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి. ఆ పరిస్థితులు అన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ వారు ఎలాగ ఉంటున్నారంటే వారి కష్టాల్లో, ఇబ్బందుల్లో ఏ పరిస్థితి వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎలాగ ఉన్నారు అంటే గమనించడం పిల్లరా, ఎక్కడ కూడా వెనుకంజ వేయలేదు పిల్లరా. విశ్వాసంతో ముందుకు అడుగులు వేశారు. ఆ మాట విన్నారు, ఆ మాటకు విధేయతను చూపించారు, నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఈ గుంపు ఎలాగుందంటే మేము దేవుని కొరకు ముందుకు అడుగులు వేస్తాం. చెప్పండి, మీరే చెప్పండి. ఆయన గురించి మేము చెప్పకుండా ఉండలేము. కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అంటున్నారు. అందుకని వారి గురించి చెబుతున్న మాట ఏంటో తెలుసా? వారి గురించి చెబుతున్న మాట ఏంటి అంటే, భూమిని తల్ల క్రిందులు చేయవారు వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. భూమిని ఏం చేయగలుగుతున్నారంట? తల్ల క్రిందులు చేయవారంట. గమనించడం అంటే భూమిని తల్ల క్రిందులు చేసే విధంగా వారిని మారిపోయారు. భూమిని తల్ల క్రిందులు చేయటమేమో కానీ గమనించండి, మనం తల్ల క్రిందులు అవ్వకుండా ఉంటే చాలు. మనం తల్ల క్రిందులుగా అవ్వకుండా ఉంటే చాలు. మనం నిలబడితే చాలు. ఆలోచించడం. అంటే సమూహంలో మనం ఏ గుంపు కావాలి? చివరి గుంపు. ఈ గుంపు ఎలాగుందంటే చివరి మటుకు, చనిపోయేంత మటుకు కూడా ఎలాగా ఉందంటే నిలబడింది పిల్లల గుంపు. అందుకనే పేతురు గారు కూడా ఏం చేస్తున్నాడో ఒక మాటను చూద్దాం పిల్లలు. పేతురు గారు ఏం మాట్లాడుతున్నాడో ఒక మాటను చూద్దాం. పేతురు గారు రాసిన
రెండో పత్రిక ఒకసారి పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. 12వ వచనం నుండి, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నారు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం విడిచిపెట్టవలసిన అవసరం వచ్చిందంట? గుడారం అంటే దేహం. గుడారం అంటే ఇల్లు అనుకున్నారు. పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో ఈ గుడారాన్ని విడిచిపెట్టవలసిన అవసరత ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులు ఏం చేస్తున్నాడంట? జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంట. అంటే ఈ గుడారంలో ఉన్నంత కాలం, వినండి జాగ్రత్తగా వినండి, ఈ గుడారంలో ఉన్నంత కాలం ఏం చేస్తున్నాడంట? వాడికి జ్ఞాపకం చేస్తూ వాళ్ళని ఏం చేస్తున్నాడంట? రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జాగ్రత్త చేతును. అంటే నేను మృతి పొందిన తర్వాత కూడా మీగో వీటిని చూసి సత్యమందు మీరు స్థిరంగా ఉండాలి. గమనించండి, అంటే ఆనాటి కాలంలో ఆయన మాటకి విధేయతను చూపించి వలలో విడిచిపెట్టి ముందుకు అడుగులు వేసిన వ్యక్తి అయినా ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ గుడారంలో ఉన్నంత కాలం మిమ్మల్ని రేపుతాను, నేను మృతి పొందిన తర్వాత కూడా ఈ మాటలను బట్టి మిమ్మల్ని సిద్ధపరుస్తాను, స్థిరపడండి అని కొన్ని విషయాలు చెబుతున్నారు. ఈ గుంపు ఎలాగుందో తెలుసా? చనిపోతూ కూడా ఏం చేస్తున్నారంటే, చనిపోవటానికి తమను తాము ఏం చేస్తున్నారంటే అప్పగించుకునేవారుగా ఉంటున్నారు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ కూడా ఏనేం చెబుతున్నాడు చూద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేమి వింటిమో, కన్నులార ఏది చూచితమో, ఏది నిరానించి కనిపెట్టమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాం. గమనించడం వారి జీవితంలో పరిస్థితి ఎలాగ ఉన్నారు అంటే, వాళ్ళు ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో వాటి గురించి చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మరణం వటుకు వాళ్ళు నిలబడిన వ్యక్తులుగా కనబడుతున్నారు. ఈరోజు పరిస్థితులు మనం ఏ గుంపులో ఉంటున్నామో ఆయన తెలుసుకొని, గమనించండి, తెలుసుకున్నాము, వింటున్నాము. ఆ వింటున్న మన జీవితాల్లో వాటిని పాటించేవారుగా ఉంటున్నాము. అందుకనే చివరికి ఒక మాట చూద్దాం. భక్తుల జీవితాల్లో ఎలాగ ఉన్నారు అంటే, ఏ విధంగా ఉన్నారు అంటే, ఈ గుంపు ఎలాగ ఉందంటే, విన్నారు. ఆ విన్నాదాన్ని వారి జీవితాల్లో అనుభవించుకుంటూ నేర్చుకుంటూ ఉన్నారు. ఆ నేర్చుకుంటున్న వారు ఎలాగున్నారంటే, అంతం మటుకు కూడా సహించుకుంటూ వెళ్ళిపోయారు. మా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టుగా ఉన్నారు. చివరిగా ఒక మాట చూద్దాం పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం. అధ్యాయంలో ఏం చెబుతున్నాడో ఒక మాట చూద్దాం. 24వ అధ్యాయము. అంతం వటుకు ఎవరైతే సహిస్తారో వాడే రక్షింపబడను. వచనం చూద్దాం. 13వ వచనం చూద్దాం. అంతం వటుకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను. గమనించండి, అంత మటుకు సహించుకుంటా దేవుని కొరకు ముందుకు అడుగులు వేసేవారిగా ఉంటే వారు ఏమవుతారంట? రక్షింపబడతారు. అలా కాకుండా గమనించండి, ఇలా సమూహంలో అంటే ఆయన వెంబడిస్తున్న సమూహంలో మనం ఏ గుంపుగా ఉండాలి చెప్పండి? ఏ గుంపుగా మనం ఉండాలి? మాట విని విధేయత చూపించి అంత మటుకు సహించే గుంపు. ఎంతవరకు? అంతవరకు. అంటే ఆయన వచ్చేంత వరకు మనము పోయేంత వరకు సహించగలిగిన వాడే
ఆ గుంపులో మనం ఉండాలి. కానీ గుంపులన్నీ ఎలాగున్నాయి చెప్పండి, గుంపుల పరిస్థితులన్నీ ఎలాగున్నాయి చెప్పండి. ఎన్ని గుంపుల గురించి మనం తెలుసుకున్నాం? 7 గుంపులు. ఎన్ని గుంపులు? 7 గుంపులు. ఆ 7 గుంపుల్లో ఏ గుంపుగా మనం ఉండాలి అంటే గమనించండి, అంతం మటుకు సహించే గుంపుగా ఉండాలి, అంతం మటుకు ప్రకటించే గుంపుగా ఉండాలి. మధ్య మధ్యలో పారిపోతూ వస్తున్న గుంపుగా కాదు. గమనించండి, అటు ఇటు ఉన్న పరిస్థితులు కనపడకూడదు. ఎలాగ ఉండాలంటే అంతం మటుకు సహించాలి. సహిస్తే ఆ గుంపుని ఏమంటాడు అంటే ఖచ్చితంగా తన కొరకు ప్రాణాన్ని ఎవరైతే నష్టపరుచుకుంటారో ఆ ప్రాణాన్ని ఏం చేస్తారంట, ఆయన తగ్గించుకుంటాడు. అందుకని ఒక మాట మాట్లాడతాడు, ఏమంటాడంటే ఎవరైతే ఒకడు తన ప్రాణాన్ని దక్కించుకోను అనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడంట. ఒకసారి చదువుదాం రెఫరెన్స్ లో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం పెట్టారా. తన ప్రాణమును రక్షింపగోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఏం ప్రయోజనం? గమనించండి, ఈ భూమి మీద ఏది సంపాదించుకున్నా మన ప్రాణాన్ని కనుక కోల్పోతే, మన ఆత్మను కనుక కోల్పోతే ప్రయోజనం ఏమీ లేదు. అంటే యేసుక్రీస్తును వెంబడిస్తున్న ఈ గుంపులో ఏ గుంపుగా ఉండాలంటే చివరి గుంపు ఎలాగా ఉంది అంటే అంతం మటుకు కూడా ఎలాగుంది, సహించుకుంటూ ముందుకు అడుగులే, ప్రాణాలు సైతం పెట్టేసింది, ప్రాణాలు సైతం పెట్టేసింది. అంటే మాట విన్నారు కొంతమంది, మధ్యలోనే ఏమైపోయారు, వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇదేదను చూపించి మరలా వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అలా కాదు, అంత మటుకు సహించగలిగిన గుంపులో మనం ఉండాలి. ఎంత మటుకు? అంత మటుకు సహించిన గుంపులో ఉండాలి. అంత మటుకు నిలబడగలిగిన వారి గుంపులో కనుక మనం ఉంటే వారి ప్రాణాన్ని రక్షించుకోవడానికి అవకాశం. గమనించండి, ఈ అంత మటుకు సహించాలంటే మన జీవితంలో కొన్ని ఇబ్బందులు, పరిస్థితులు అన్ని ఎదురవుతానే ఉంటాయి. మనము పోయేంత మటుకు, ఆయన వచ్చేంత మటుకు మనం ఎలాగ ఉండాలంటే ఆయన గురించి కన్న వాటిని విన్న వాటిని ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. గమనించండి, ఎన్ని గుంపుల గురించి మనం చూసాం? 7 గుంపులు. మన టైటిల్ ఏంటి? సమూహములో ఏ గుంపు, సమూహములో ఏ గుంపు. ఏ గుంపులో ఉన్నాను చెప్పండి. మొట్టమొదటి గుంపు ఏంటి చెప్పాలి? ఏ గుంపు? ఆయన వెంబడిస్తున్న సమూహంలో ఏ గుంపులో ఉన్నాము? తిండి గుంపులో ఏమన్నా ఉన్నావా? తిండి కోసమే వారి జీవితాలు పాత్రమైంది. కోటి విద్యలు దేనికొంట? కూటి కొరకు. గమనించండి, దేవుని కొరకు, మహోన్నతిని విద్య కొరకు ఆలోచించేవారు చాలా మంది. క్షయమైపోయే దాని కొరకు ఎక్కువగా కష్టపడుతున్నారు, కానీ అక్షయమైన దాని కొరకు కష్టపడేది చాలా తక్కువ అనమాట. మొట్టమొదటి గుంపు ఏంటి? తిండి గుంపు. ఆహారం కోసం ఆయన్ని ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు. రెండో గుంపు స్వస్థత కొరకు ఆయన వెంబడిస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, స్వస్థతను ఖచ్చితంగా ఇస్తాడు. ఆ స్వస్థత పొందుకున్న తర్వాత మరలా ఏం చేయాలి? ఆయన్ని వెంబడించాలి. స్వస్థత పొందుకున్న తర్వాత మరలా ఏమైపోతున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి స్వస్థత పొందుకోవాలి. స్వస్థత పొందుకున్న తర్వాత ఆయన పరిచయంలో ముందుకు అడుగులు వేయాలి. మూడో గుంపు సూచక్రియల అద్భుతాల కోసం వెంబడిస్తున్నారు. వాటిని చూస్తానికి వెళుతున్నారు, కానీ దేవుడు మన జీవితంలో ఏం చేశాడు? అద్భుత కార్యాన్ని జరిగించాలా లేదా? మన జీవిత కాలంలో మనం పుట్టటమే ఒక అద్భుతం. చూడండి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక్క కణంగా ఉన్న మన జీవితం, ఒక్క కణంగా తల్లి గర్భంలో ప్రవేశించి మన రూపం ఎలాగొస్తుంది, అది ఒక అద్భుతం కాదా? చూసుకుంటే అబ్బా దేవుడు ఎంత అద్భుతంగా చేశాడు అనుకోవాలి. కానీ వాటి కోసం, అద్భుతాలు, ఆశ్చర్య సూచక్రియల కోసం కొంతమంది వెంబడించారు. వీటి కోసమే మనం వెంబడించకూడదు. మన జీవితాన్ని, దేవుడు చేసిన అద్భుతాన్ని మనం గమనించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. అందుకని దావీదు గారు కూడా ఏం చేశాడు అంటే దేవునికి ఏం తెలియజేశాడంటే, నీవు నన్ను కలుగ చేసిన విధంగా చూడక భయము, ఆశ్చర్యము నాకు, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. గమనించండి, అంటే మన జీవితం ఏంటి? ఒక అద్భుత కార్యం. మూడవది, నాలుగవది నేరం మోపడానికి, తప్పులు మోపడానికి యేసుక్రీస్తును వెంబడించే గుంపులో ఒకవేళ
ఉన్నామేమో. ఈరోజు చూడండి, ఏం చేశాడండి నాకు దేవుడు, ఏం చేశాడు నాకు దేవుడు అనేవాళ్ళు లేరా? ఉన్నారు. మా దేవుడు మాకు, ఆయన దగ్గరికి వెళ్తున్నా మాకు ఏం జరగట్లా అంటే ఆయన మీద ఏమి మోపుతున్నారు? నేరం మోపే గుంపు. ఆ గుంపులో ఒకవేళ ఏమన్నా ఉన్నామేమో. నీకు బ్రతుకిచ్చి అన్నింటిని ఇచ్చిన దేవుడు ఆయన నీకు ఇంకేం చేయాలి? ఎన్నో చేశాడు నీకు, కానీ ఆయన మీద ఏం మోపుతున్నారు చాలా మంది. ఒకవేళ ఆ గుంపులు ఏమన్నా ఉన్నాయేమో. ఒకసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. 5వ గుంపు. ఏ గుంపు? స్వార్థపూరితమైన గుంపు. అవసరాలకు మాత్రమే ఎవరిని వెంబడిస్తారు? దేవుని వెంబడిస్తారు. అవసరాలకు మాత్రమే. అవసరం తీరిపోయిన తర్వాత ఎక్కడ కనపడరు? దేవుని సన్నిధిలో కనపడరు. దేవుని సన్నిధిలో కనపడరు. అడిగితే ఏమంటా ఉంటారు? నాకు పోదలరు. గమనించండి, అవసరాలకు మాత్రం, అంటే స్వార్థపూరితమైన గుంపు ఉంది. ఆ గుంపులో మనం ఉండకూడదు. గమనించండి. 6వ గుంపు, మాటకు విధేయతను చూపి. చాలా మంది మాటలు ప్రారంభంలో ఏం చూపుతారు చెప్పండి? ఏం చూపుతారు? విధేయతను చూపిస్తారు. మాటకు విధేయతను చూపించే గుంపు. గమనించండి పిల్లరా, అది చివరి వాటికి ఉండేది. అంటే చివరి వాటికు కనపడిద్దా? కనపడదు పిల్లరా. అంటే మాటకు విధేయత చూపించారు. విధేయత చూపించి వెనక్కి తిరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. అంటే విధేయతను చూపించాలి. ఆ విధేయతను చూపించి ఎంత మటుకు ఉండాలి? ఆ విధేయత ఎంత మటుకు ఉండాలి? అంత మటుకు. అంటే మాటకు విధేయతను చూపించే గుంపు. విధేయత ఎంత మటుకు ఉండాలంటే అంత మటుకు ఉండాలి. ఎన్నో గుంపు ఇది? 7వ గుంపు. ఏ గుంపులో ఉండాలి మనం? చెప్పాలి, ఏ గుంపులో ఉండాలి మనం? అంత మటుకు సహించే గుంపులో ఉండాలి. ఎంత మటుకు? అంత మటుకు. మధ్యలో విధేయత చూపించి వెనక్కి తిరిగామంటే నాగట మీద చేయబెట్టి వెలుగుదట్టు చూసేవాడు నాకు పాత్రగా. కాబట్టి అంటే యేసుక్రీస్తుని ఇంత సమూహం వెంబడిస్తుంది. ఆ సమూహంలో ఏ గుంపులో మనం ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ వేరే గుంపులో కనుక నువ్వు ఉంటే పరిస్థితి ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు. అంత మటుకు సహించుకుంటూ ముందుకు అడుగులు వేసే గుంపే ఆయన రాజ్యంలో చేరేది. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు ఉంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా, నా జీవితంలో తండ్రి, నేను ఇంత మటుకు నువ్వు చెప్పిన విధంగా నేను నడవకపోతే ఇక పైనుంచి మీ చిత్తాన్ని జరిగిస్తూ మీకు విధేయతను చూపించి అంత మటుకు సహించటానికి నాకు మీ సహాయాన్ని అనుగ్రహించిన దేవాన్ని ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా చిన్న ప్రార్థన చేద్దాం. సకలాశీర్వచనములకు కారణభూతుడు వైర మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీ పాద సన్నిధికి చేరి సమూహములో నువ్వు ఏ గుంపు అనే ఒక టైటిల్ మీద తండ్రి కొన్ని విషయాలు మేము ఆలోచించడానికి మీరు కృప చూపించారు. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రం కూడా తండ్రి. దేవా, మిమ్మల్ని వెంబడించే వారిలాగా, ఆ వెంబడించే మేము తండ్రి అంత మటుకు సహించే వారిగా ఉండటానికి మీరు కృప చూపించండి. ఎక్కడ కూడా తండ్రి ఈ భూమి మీద తండ్రి మా అవసరాల నిమిత్తమే మిమ్మల్ని వెంబడించండి. పరలోకం కొరకు తండ్రి వెంబడించే వారిగా అంత మటుకు సహించే వారిలాగా ఉండటానికి మీరే సహాయం చేసి దీవించమని. ఎంతమంది అయితే మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు వాటిని మీరు స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.